ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు బీజేపీ తీరని అన్యాయం చేశారు. ఇవాళ మోడీ గారిని బీజేపీని తెలుగుదేశం వైసీపీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బలపరుస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లేదు, ప్రజల ప్రయోజనాలు లేవు. అంతేకాదు మోడీ గారి గురించి జగన్ గారు ఒక మాట ఎత్తరు, మోడీ గారి గురించి జగన్ గారు ఒక మాట ఎత్తరు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. పైకి మాత్రం వేరు పార్టీలుగా ఉంటారు, లోపల మాత్రం అందరూ ఒకే అవగాహనతో. ఇప్పుడు తెలుగుదేశం ప్రత్యక్షమైన పొత్తు అంటే వీరందరిది కూడా మోడీ గారిని బలపరచడంలో ఒకటే విధానం. రేపు మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎన్నికల అనంతరం కొత్తలో ప్రభుత్వంలో మీరు ఎవరిని బలపరుస్తారు అంటే మోడీ గారిని బలపరుస్తామని చెప్తున్నారు. మళ్ళీ మోడీ గారినే బలపరిచి బీజేపీనే బలపరిచేటువంటి తెలుగుదేశానికైనా వైసీపీకైనా ఓట్లు వేస్తే మోడీ గారికి వేసినట్టే లెక్క, మోడీ గారి ఖాతాలోనే పడతాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ బతకాలంటే, నిలబడాలంటే, ముందుకు సాగాలంటే కేంద్రము నుండి నిధులు సాధించగలిగిన పోరాడగలిగినటువంటి వేదిక ఇండియా వేదిక. అందుకే ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్ కమ్యూనిస్టులకి ఓటేయండి. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టగో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. చంద్రబాబు నాయుడు కొత్త ఆయన కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముందు చంద్రబాబు నాయుడు గారే చేసింది. అప్పుడు ఈ హామీలన్నీ ఏమైనాయి, ఎందుకు అమలు చేయాలా అంటే చంద్రబాబు జగన్ దొందే, వైసీపీ తెలుగుదేశం దొందే, ఇద్దరిని చూశారు, మోసపోయారు. అందుకే ఇవాళ ఇది కొత్తగా వచ్చేది కాదు, పాత సీసాలనే కొత్త నీరు. అందుకే వీరేదో కొత్తగా ఉద్ధరిస్తామంటే నమ్మి మోసపోకండి. ఇద్దరు ఒకటే దారిలో వెళ్తారు, మోడీకి లొంగిపోతారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. అందుకే ఈ రోజున రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టులు కావాలి, కాంగ్రెస్ ఉండాలి, ఇండియా వేదిక అసెంబ్లీలో ఉండాలి. ఇక విజయవాడలో వెల్లంపల్లి గారు బోండమేశ్వరరావు రోజు తిట్టుకోవటమే, రోజు కేసులు పెట్టుకోవటమే, రోజు గందరగోళం చేయటమే. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళకి తోడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దిగారు. వీళ్ళందరూ పోనీ ఏదైనా నియోజకవర్గాన్ని ప్రజలకు ఏమైనా చేస్తున్నారా, అంతా తన్నుకోవటమే. అంటే రేపు వీళ్ళు ఎన్నుకోవాల్సిన దేనికి, రౌడీజం చేయటం కోసమా? ఎన్నికల ముందే రౌడీజం చేస్తున్నారు, ఇక ఎన్నికల తర్వాత ఎంత రౌడీజం ఉంటుంది? అందుకే వీళ్ళని చూశారు, వాళ్ళని చూశారు, వీళ్ళ రౌడీజం చూస్తున్నారు, వాళ్ళ రౌడీజం చూస్తున్నారు. ఈ రౌడీజం మనకొద్దు, ఈ గులకరాయి రాజకీయాలు మనకొద్దు, ప్రజా రాజకీయం కావాలి. అందుకే కమ్యూనిస్టులుగా కాంగ్రెస్గా మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళు తిరస్కరించండి, ప్రశాంత వాతావరణం కోసం మాకు ఓటేయండి. 5 ఏళ్ళకు ఒకసారి కనపడేవాళ్ళు కావాలా, నిత్యం మీ మధ్య ఉండేవాళ్ళు కావాలా? ఈరోజు కాదు, 45 ఏళ్ల నుండి కార్పొరేటర్గా అయినా, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అయినా పదవి ఉన్నా లేకపోయినా పోరాటం చేస్తూనే ఉన్నాం, ప్రజలకి మేలు చేస్తా ఉన్నాం. అందుకే సుత్తి కొడవలి హస్తం గుర్తు ఈ 2 ఓట్లు వేసి గెలిపించాలని సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.